పెద్దతుమ్లం గ్రామంలో జనసేన పార్టీ కార్యాలయం ఈరోజు ప్రారంభించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఈ గ్రామ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఈ యొక్క ఆఫీసును ప్రారంభించడం జరిగింది. ఈ కార్యాలయం అనేది కేవలం పార్టీలకు పరిమితం కాకుండా, జనసేన పార్టీ వరకు పరిమితం కాకుండా ప్రజలకు పెద్దతుమ్లం గ్రామంలో ఏ సేవ కావాలన్నా అందించే కార్యాలయంగా ఉంటుంది. ఇది జనసేన పార్టీ కార్యాలయం కాదు, ఇది ప్రజా కార్యాలయం అని కూడా ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే ఆదోని మండలంలో తొలి జనసేన పార్టీ కార్యాలయం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మండలంలోని గ్రామాలు జనసేన పార్టీ వైపు చూస్తున్నాయి. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా అయితే అకుంఠిత దీక్షతో రాజకీయాలు చేశాడో, ఏ రకంగా అయితే నిజాయితీ నిబద్ధతతో రాజకీయాలు చేశాడో, ఏ రకంగా అయితే ప్రజల కోసం ఇచ్చిన మాటను తప్పకుండా నిలబడ్డాడో, ఎన్ని అవమానాలు పాలైనా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ప్రజల కోసం నేను నిలబడాలి, ఏదో ఒక రోజు ప్రజలు నన్ను ఆశీర్వదించిన రోజు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సేవలు అందించాలని చెప్పి చాలా వరకు 5 ఏళ్ల పాటు ఆయన చేసినటువంటి రాజకీయాలు ప్రజలందరూ గమనించారు. ఆ పవన్ కళ్యాణ్ గారి కష్టాన్ని, ఆయన పడుతున్నటువంటి ఇబ్బందుల్ని, ఆయన నిజాయితీని గమనించినటువంటి ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఆదోని నియోజకవర్గ ప్రజలు, చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారి అలాగే పవన్ కళ్యాణ్ గారి కలయికలో వచ్చినటువంటి పార్థసారథి గారిని అత్యధిక మెజారిటీతో ఆశీర్వదించారు. సో మీరు ఇచ్చినటువంటి ఈ భిక్ష తప్పకుండా మేము దాన్ని నెత్తిన పెట్టుకొని ఈరోజు మీ రుణం తీర్చుకునే ప్రయత్నంలో ఉంటామని కూడా ఈ పెద్దతుమ్లం గ్రామ ప్రజలకు నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే తప్పకుండా మేము పవన్ కళ్యాణ్ గారు ఏ అడుగు జాడల్లో అయితే మమ్మల్ని రాజకీయాలు చేయమని చెప్తాడో అదే అడుగు జాడల్లో ముందుకు వెళ్తామని, తప్పకుండా ప్రతి జన సైనికుడు ప్రజాసేవకు కట్టుబడే ఉంటాడని, తప్పకుండా మీ మీడియా ముఖంగా పెద్దతుమ్లం గ్రామ ప్రజలకు కూడా ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఈ జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రజా కార్యాలయంగా భావించి ఇక్కడికి వచ్చి ఈ ఇబ్బందులను తెలియజేస్తే దాన్ని తప్పకుండా డాక్టర్ పార్థసారథి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి, అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళ సహకారంతో ఆ యొక్క ప్రజా సమస్యలను తీర్చే విధంగా జనసేన పార్టీ ముందుకు పోతుందని నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సెప్టెంబర్ 2 మన జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా పెద్దతుమ్లం గ్రామంలో జనసేన పార్టీ కార్యాలయం ఓపెన్ చేయబడింది. అది కూడా మల్లపన్న ఆధ్వర్యంలో. మల్లపన్న గారి ఇక్కడికి వచ్చి రిబ్బన్ కట్ చేసి ఓపెన్ చేయడం జరిగింది. అలాగే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ పెద్దతుమ్లం గ్రామంలో ఉన్నటువంటి ఏ సమస్యనైనా మన జనసేన పార్టీ కార్యాలయం తీసుకొస్తే దాన్ని పరిష్కరించే దిశగా ఎమ్మెల్యే గారికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సహా తీసుకెళ్లి పరిశీలించబడుతుంది అనేది ముఖ్య ఉద్దేశం ద్వారా పార్టీ కార్యాలయం ఓపెన్ చేయబడింది. నా పేరు ఖాదర్, జనసేన పార్టీ. అలాగే హుస్సేనప్ప, మౌలా.